బీపీ షుగర్ బాధితులు పెరిగిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. బీపీ షుగర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య అనూహ్యంగా ఎందుకు పెరిగిపోతుంది? మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులే దీనికి కారణమా? వాటి నియంత్రణకు మార్గం లేదా? లెట్స్ వాచ్. కొన్ని సంవత్సరాలుగా 30 ఏళ్లు దాటిన వాళ్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ టెస్టుల్లో నివ్వెరపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 12% మందికి బీపీ, 6.6% మందికి షుగర్ ఉన్నట్లు తేలింది. 1,51,24,000 మందికి టెస్టులు చేయగా అందులో 19,22,000 మందికి బీపీ ఉంది. 9,98,000 మంది షుగర్ బాధితులు. బీపీ షుగర్ బారిన పడ్డ వాళ్లలో కేవలం 40% మంది చికిత్స పొందుతున్నారు. మిగతా 60%లో సగం మందికి తమకు బీపీ షుగర్ ఉందనే విషయం కూడా తెలియదు. మిగతా వాళ్లకు ఆ విషయం తెలిసినా ట్రీట్మెంట్ తీసుకోవడం లేదంటున్నారు అధికారులు. బీపీ షుగర్ బాధితులకు ప్రభుత్వం ఉచితంగానే మందులు పంపిణీ చేస్తుంది. అయినా వాటిని తీసుకోవడానికి ముందుకు రావడం లేదు బాధితులు. బీపీ షుగర్లను నియంత్రించకపోతే గుండె, కిడ్నీలు సహా శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం పడుతుందంటున్నారు వైద్యులు. తర్వాత ఒబేసిటీతో వచ్చే ఎన్నో కాంప్లికేషన్స్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఇన్ఫర్టిలిటీ, తర్వాత వచ్చే షుగరు, ప్రెగ్నెంట్ లేడీస్లో వచ్చే షుగరు, జెస్టేషన్ డయాబెటీస్, చాలా త్వరగా చిన్న వయసులోనే వచ్చే హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, వీటితో వచ్చే చిన్న వయసులో యుక్త వయసులో వచ్చిన హార్ట్ డిజీజ్, హార్ట్ అటాక్స్ అండ్ తెలంగాణలో గుండె, కిడ్నీ జబ్బులతో పాటు ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వేళకు తినకపోవడం, జంక్ ఫుడ్, వాయు కాలుష్యం దీనికి ప్రధాన కారణం. వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటున్నారు వైద్యులు. భారీగా మీరు వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో బరువులు మోయాల్సిన అవసరం లేదు, గాల్లో ఎగరాల్సిన అవసరం లేదు. సింపుల్ వాకింగ్ కానీ, లిటిల్ స్విమ్మింగ్ కానీ చెప్పడం ఈజీగా, చేయటం కష్టం. కాబట్టి ఇలాంటివి చేస్తూ తర్వాత ఆహారంలో మార్పులు, కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించుకుని ప్రోటీన్ మీద అన్ని సంపాల్లో సమతుల్యమైనటువంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను మనం అధిగమించవచ్చు. అనేక ఆరోగ్య సమస్యలకు లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులే ప్రధాన కారణమంటున్నారు డాక్టర్లు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఆహార అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమన్నది నిపుణుల సలహా.